అభివృద్ధితో పాటు సంక్షేమం చేయాలి, నిరుద్యోగాన్ని తగ్గించాలి, పేదరికాన్ని తగ్గించాలి. రైట్. మనతో కారుమంచి రమేష్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు, ప్యానల్లో ఉన్న సభ్యులందరూ, ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. సో బాహుబలి టికెట్ అవుట్. ఇప్పుడు దాకా మన జనసేన నాయకులు వారు, మన శ్రీనివాస్ చౌదరి అన్న గారు మాట్లాడారు. మాకు ఏమండి బాహుబలులు వీళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా మాకు పర్లా, ఎందుకంటే మాకు పెద్ద బాహుబలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారిని ఉత్తరాంధ్ర బాహుబలి బొత్స సత్యనారాయణ అంటూ ఉత్తరాంధ్రలో జరిగిన సభలో ప్రసంగించాడు, గుర్తుందా మీకు? 2019 ఎన్నికల అలా కదండి, ఆ బాహుబలి గారు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అనే బాహుబలి మాకున్నారు. అర్థమైందండి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, ఆయన పరిపాలన చూసి ఓట్లేస్తారు తప్ప, ఇప్పుడు మొన్న జరిగింది ఎలక్షన్, ఇప్పుడు ఆయన బాగాలేదని చెప్పే కదా ఓటు వేయలేదు. అందులోనూ ఎస్పెషల్లీ ఈ కూటమి అనేది కలవకపోతే వీళ్ళు పార్టీలు ఎక్కడ ఉండేవాళ్ళు, వీళ్ళ నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళు అనేది ఇది ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమేనండి. అలాగే మేడం గారు మాట్లాడారు, వెన్నుపోటు పొడిచే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వెన్నుపోటు పొడిచారు అని చెప్పి. అతి త్వరలో మీ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద వెన్నుపోటుదారుడు ఎవరు ఉండరండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ లాక్కున్న పెద్ద వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు గారు. మీ పవన్ కళ్యాణ్ గారు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అటువంటి వెన్నుపోటుదారుడు గారి వెనకాల మేము శిక్షణ తీసుకుంటున్నాం, మేము విద్యార్థిగా చదువుకుంటున్నాం అని చెప్తున్న పార్టీ మీది. నెక్స్ట్ అలాగే మేము ఎప్పటికీ కలిసే ఉంటాం అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు మీరు ఎప్పుడు విడిపోయారని చెప్పి కలిసే ఉంటాం అని చెప్పడానికి బ్రహ్మనాయుడు గారు అదే చెప్తున్నాను నేను. 2014 ఎన్నికల్లో ఆ రోజు నేను పోటీ చేయాల. ఎవరి కోసం పోటీ చేయాల? చంద్రబాబు నాయుడు గారికి సేవ్ చేయడం కోసం, ఆయన ముఖ్యమంత్రి కావాలని పోటీ చేయలేదు. పోటీ చేయాల. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరు, తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి రహస్య ఒప్పందం కుదుర్చుకుని లోగుట్టుతోటి ఆయన ఆ రోజున వ్యతిరేకంగా పోటీ చేయడం జరిగింది. కానీ ప్రజలు నేను చంద్రబాబు నాయుడు గారిని నమ్మక, ఎందుకంటే ఈయన 100 తిట్లు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని, తిట్టి మళ్ళీ వాళ్ళ కలిసిపోయారు. అంటే ఆ రహస్య ఒప్పందం మధ్యవర్తి మీరేనా అండి రమేష్ గారు? నేను కాదులేండి, ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రజనీ గారు చెప్పారు కదా, రమేష్ లాంటి వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తారు. రమేష్ విషయంలో మాత్రం ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో ఇలాంటి కార్యకర్తలు ఏమైపోతారు భయం కూడా. అన్న నువ్వు మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడలా, మిమ్మల్ని పొగుడుతున్నారు. నేను ఉండాలి. రమేష్ గారు కంటిన్యూ చేయండి. 2019 ఎన్నికల్లో కావాలని అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చడం కోసం ఆయన మళ్ళీ చీల్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని ఏకైక ఉద్దేశంతో పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో నిజంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి నేను ముఖ్యమంత్రి అవుతాను, ఈ రాష్ట్రానికి నేను పరిపాలిస్తాను అని చెప్పే లక్ష్యం అనేది ఉండుంటే ఖచ్చితంగా ఆయన విడిగానే పోటీ చేద్దరు, ప్రజల్లోకి వెళ్తారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. కానీ 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తిని నేను రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండకపోతే ఆ ఎమ్మెల్యే కూడా కాలేను అనే ఏకైక ఉద్దేశంతో మేడం గారు చెప్పారు, రజనీ గారు సొంత పార్టీ అభివృద్ధిని వదిలేసి రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారితో కలిశారంటండి. సొంత పార్టీ అభివృద్ధిని వదిలేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఏమీ కలవలేదండి. ఆయన ఎమ్మెల్యే అవడం కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి ఈ రోజు ఇచ్చారు. అది ఆ రోజే మాట్లాడుకున్నారేమో అనేది ఇన్నర్గా మరి ఆళ్ళకాళ్ళకి తెలియాలి. ఆ ఉప ముఖ్యమంత్రి అవడం కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఆయన కలిశారు తప్ప అందరూ తెలిసిందే కదా, ప్రజలకు కూడా తెలిసిందే, ప్రజలకు చెప్పారు చంద్రబాబు గారి ముఖ్యమంత్రి, ప్రజలు ఓట్లేశారు. చంద్రబాబు ఎందుకు పోటీ చేశారండి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేర్చడం కోసం పోటీ చేశారు. సరే అవన్నీ రమేష్ గారు అవన్నీ అయిపోయినటువంటి పంచాయతీ. ఇప్పుడు జరిగేది బ్రహ్మనాయుడు గారు మేడం గారు చెప్పిన వాటికి నేను సమాధానం చెప్తున్నా. అలాగే మా శ్రీనివాస్ చౌదరి అని చెప్పారు రాజకీయ పార్టీని గ్రాప్ చేశారని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని గ్రాప్ చేసిన వ్యక్తి, నేను చెప్పక్కర్లా. ఎన్టీ రామారావు గారే నా పార్టీని లాగేసుకున్న
జామాత దశమ గ్రహం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ మాట్లాడిన మాటలు వీడియోలు ఉన్నాయి. కావాలంటే మా శ్రీనివాస్ చౌదరి అన్నకు నేను పంపిస్తాను. అవి అందరి దగ్గర ఉన్నాయండి, యూట్యూబ్ లో కూడా కాదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని గ్రాప్ చేస్తారని చెప్పి ఆయన అనడం తప్పు కదండి. ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నుంచి గ్రాప్ చేసిన పార్టీ కాదండి. ఆయన సొంతంగా పార్టీ పెట్టి గెలవాలా. జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించినా ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి భుజస్కంధాల మీద మోసి ముఖ్యమంత్రి అయ్యాడు. అర్థమైందా శ్రీనివాస్ చౌదరి గారు? అంటే 1999లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ ఎవరు రిజిస్టర్ చేశారు? ఆయన దగ్గర నుంచి ఎలా తెచ్చుకున్నారు? ఆయన ఎవరు? శివకుమార్ అనే వ్యక్తి ఎవరు? ఆయన దగ్గర నుంచి ఎందుకు పార్టీ తీసుకొచ్చుకున్నారు? రెండో విషయం, సీఎం పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తాను, ఎమ్మెల్యే తీసుకెళ్ళిపోతాను. సోనియా గాంధీకి వెన్నుపోటు పట్టింది అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు పట్టుంటే 4 సార్లు వెన్నుపోటు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు. తమ్ముడు అన్న చెల్లిని ఇప్పుడు ఏకో నారాయణ సింగిల్ మ్యాన్ అయిపోయాడు. అర్హత వైఎస్ఆర్సీపీ మీ అభిప్రాయం చెప్పండి. బ్రహ్మయ్య గారు ఒక నిమిషం, ఎందుకంటే పార్టీ మీ సమయం మీరు మాట్లాడారు. ఎందుకంటే మీరు చాలా సమయం ఇచ్చారు మీకు. ఇప్పుడు వారి సమయంలో వారి అభిప్రాయాలు వారు మాట్లాడుతున్నప్పుడు మీరు డిస్కస్ చేద్దాం రండి. ఆగండి ప్లీజ్. పార్టీ సభ్యులు బాధ ఉండాలి. శ్రీనివాస్ చౌదరి గారు దయచేసి ఆగండి. క్లాస్ టాక్ ఆగండి. క్లాస్ టాక్ రమేష్ గారు ఒక విషయం అండి. కార్మిక రమేష్ గారు ఒక విషయం. శ్రీనివాస్ చౌదరి గారు దయచేసి ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. రమేష్ గారు ఒక నిమిషం అండి. ఎవరు పోయినా మీకు పోయేది ఏం లేదు, అంతేనా? ఇప్పుడు అలా కాదు సార్. నేను చెప్పేది ఏంటంటే బాహుబలిగా మీరు చిత్రీకరిస్తున్నారు కాబట్టి అలాంటి బాహుబలులు అనుకునే వ్యక్తులు చాలా మంది 23 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య తీసుకున్నారు. 2019లో ఓడిపోయిన సంఘటనలు కూడా మీరే చూశారు. ఎవరు ఇక్కడ బాహుబలులు కాదండి. ఏ పార్టీకైనా సరే వారి అధ్యక్షులే బాహుబలులు. అటు చంద్రబాబు నాయుడు గారైనా ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి బాహుబలి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేస్తారు తప్ప ఎవరు వెళ్ళిపోతే ఏమవుతుందండి? ఇలాంటి 3 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతేనే జగన్మోహన్ రెడ్డి గారు చడవలా ఏకపక్షంగా ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజలను కన్విన్స్ చేసుకున్నారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. రేపైనా అంతే. అలాగే అది కాదండి రమేష్ గారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన మీద అభిమానంతో ఆవేదనతో నేను జగన్ గారి వెంట ఉండాలని చెప్పేసి ఆయన మంత్రి పదవి వదులుకున్నాడు. 5 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రి పదవి, 5 ఏళ్ల పదవిని వదిలేసి వచ్చాడు. రమణాయుడు గారు అలా వదులుకున్నారు కాబట్టి ఆయనకి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన మంత్రిని చేశాడు. ఈ రోజున ఆయన వెళ్ళిపోతున్నారు. ఆయన ఆ రోజున రాజీనామా చేసి వచ్చారు కాబట్టి ఆయనకు విలువ గౌరవం ఇచ్చారండి. అందుకే నిన్న మొన్న కూడా విడుదల రజనీ గారు తదితర నాయకులు అక్కడికి వెళ్లి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఏం పెట్టుకున్నారో, ఆయనకి పర్సనల్ ఇబ్బందులు ఉండొచ్చు, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి. ఆ ఇష్యూస్ ని ఆయన రమేష్ గారు మీ పార్టీలో ముసలం పుట్టింది, మీ పార్టీలోనే కుంపట్లు మొదలయ్యాయి అనేది బాలినేని గారు మాట్లాడిన వ్యాఖ్యలు విన్న తర్వాత అందరూ అర్థం చేసుకునే పరిస్థితి.